మీకు ఎన్ని మార్కులు తెప్పిస్తామని చెప్పామంటే గతంలో మేము ఇక్కడ నుంచి చెప్పాం 78 మార్కులు రప్పిస్తామని చెప్పాం. ఏం చెప్పాం నరసింహ మనం? 78 మార్కులు, 78 మార్క్స్. ఎలా చెప్పండి? 78 మార్క్స్ మనకి వస్తాయా రావా? ఎలా వస్తాయి? విత్ చాయిస్ కలిపి మనకి పేపర్ 78 మార్కులకి సెట్ చేయబడుతుంది. మీరు జనవరి 16 మా దగ్గరికి రండి, నా దగ్గరికి కానీ నరసింహ గారి దగ్గర. మేము మీకు 24 క్వశ్చన్లు ఇస్తాం, అంతేనా? 24 క్వశ్చన్లు, 24 క్వశ్చన్స్ ఇస్తాం. మీరు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 17 క్వశ్చన్స్ రాయాలి. మేము ఎన్ని ఇస్తాం? 21 క్వశ్చన్ ఇస్తాం. మనోడు మరీ దారుణం, ఇంకో 3 తగ్గించాడు కానీ 24 క్వశ్చన్లు ఇస్తాం. 24 క్వశ్చన్లోంచి ఒక్క క్వశ్చన్ తగ్గినా మీ 10th క్లాస్ పబ్లిక్ పేపర్లో మా కాలర్ పట్టుకుని అడగండి. 24 క్వశ్చన్లోంచి వినబట్లేదా? హలో హలో సార్ చూడండి ఒకసారి. హలో ఒరే 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 బాబు, నేను చెప్పిన తర్వాత మీకు మాట్లాడాలి అని అనిపించింది అంటే చెక్. నేను చెప్పిన తర్వాత మీకు నీ ముందు అసలు మాట్లాడ, అది పెద్ద తప్పు. చెక్ చెక్. హలో, వినబడుతుంది? ఇది నేను ముందే చెప్పా, వద్దు బాబు, మనుషులే కాదు మైకులు కూడా భయపడతాయి బాబు, భీమ బాబు అని చెప్పా. నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమి కూడా ఉండదు బాబు అని బతిమిలాడా. వినలేదు, ఒక్క నిమిషం సునామీ సృష్టించాడు. నేను ఒక ట్రాన్స్ లో ఇందాక చెప్పు, హైలైట్ క్లాస్ సన్షైన్ గారిది, సన్షైన్ క్లాస్ కి ప్యారల్ గా తీసుకురావాలి మా పిఎస్ క్లాసు. తెలుగు వాళ్ళని మర్చిపోవాలి, ఎన్ఎస్ వాళ్ళు మర్చిపోవాలి, మ్యాథమెటిక్స్ వాళ్ళు మర్చిపోవాలి అనుకున్నాం. చివరికి ఏం చేయాడంటే భీమారావు మమ్మల్ని మేము మర్చిపోయేలా చేశాడు. మీరు రాయాల్సింది 17 క్వశ్చన్లు, నేను ఇచ్చేది 24, నరసింహ ఇచ్చేది 21. ఓకే, నమ్మకం ఉందా మా మీద? ఎలా నమ్ముతారు? నేను ఎవరో మీకు తెలియదు కదా. నమ్మి మోసపోతే కానీ మేము ఒక అనాలిసిస్ చెప్తాం, బ్లూ ప్రింట్ అనాలిసిస్. ఇది నేనే చెప్పగల, మా నరసింహే చెప్పగల, మీ పిఎస్ టీచర్ కూడా చెప్తారు ఎన్ని మార్కులు వస్తాయో ఏ పేపర్లో. మనకి రూల్ స్టాండర్డ్స్ ప్రకారంగా 6 అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ లో మనకి లెసన్ వైజ్ తీసుకున్నప్పుడు 15, 16, 17 క్వశ్చన్లు ఎస్ఐ క్వశ్చన్ గా ఇవ్వబడతాయి. ఈ ఎస్ఐ క్వశ్చన్స్ అనేటటువంటి వాటిలో 17వ క్వశ్చన్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఈ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ అనేటటువంటి ఫిజిక్స్ పార్ట్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ నుంచి మాత్రమే వస్తుంది. అంటే యాక్టివిటీ ఫిజిక్స్ పార్ట్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ లో చదివితే సరిపోతుంది. యాక్టివిటీ తెలుస్తారా? బయో. అలాగే కెమిస్ట్రీ నుంచి 2 పాఠాలు వచ్చేటటువంటి అవకాశం, ఒకటి యాసిడ్స్ లెసన్ నుంచి వస్తుంది, లేదా మెథడ్స్ నానోమెటల్ లెసన్ నుంచి వస్తుంది. కాబట్టి మీకు రూమ్స్ టాక్సానమీ అంటే మీ టీచర్స్ అవగాహన ఉంటుంది కానీ మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి నేను క్వశ్చన్ ప్రకారంగా చెప్తాను, ఏ లెసన్ లో ఏ టైప్ క్వశ్చన్ వస్తుందో చెప్తాను, అది మాత్రం నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఆ
క్వశ్చన్లు చదివితే సరిపోద్ది. అన్ని రకాల క్వశ్చన్లు ఆ భాగంలో మీరు చదవనవసరం లేదు. 17వ క్వశ్చన్ యాక్టివిటీ మెటల్స్ నాన్ మెటల్స్ లేదా యాసిడ్ బేసెస్ అనేది కెమిస్ట్రీ పార్ట్ నుంచి యాక్టివిటీ క్వశ్చన్ ఉంటే దానికి చాయిస్ గా ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి అందులో కూడా మీరు ప్రధానంగా 3 క్వశ్చన్లు చదవండి. ఈ 3 క్వశ్చన్లు క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఒకటి ఐన్స్టీన్ ప్రయోగం, రెండవది కరెంట్ పాసింగ్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్ యాక్టివిటీ, మూడవది ఏ కండక్టర్ which is present in a external magnet current carrying wire in a external magnetic field. ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాయి. ఏంటవి? సర్క్యూట్ లో ఒకటి వస్తుంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఒకటి వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా 2 క్వశ్చన్లు చదవండి. ఓకే, కాబట్టి అది 17వ క్వశ్చన్ యాక్టివిటీగా మీరు చదవండి. అంటే ఇప్పుడు మీరు లైఫ్ లెసన్ లోను లేకపోతే ఎలక్ట్రిసిటీ లెసన్ లోను మీరు యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ చదవాల్సిన లేదు. గుర్తుపెట్టుకో, అంటే ఓమ్స్ లా యాక్టివిటీ ఎత్తు పరిస్థితుల్లో మనకి ఎగ్జామ్ లో రాదు. సార్ మన సండేలో ఇచ్చారు సార్, మన సండేలో 7 పాఠాలకే అది బ్లూ ప్రింట్ ఫాలో అయ్యేటటువంటిది కాదు. అందులో ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ లేదు మనం చదివినటువంటిది. కాబట్టి పట్టు నేను చెప్పిన విధంగానే ఎస్ఏ క్వశ్చన్ చదవండి. అంతకు మించి మీరు ఏ విధంగానూ కూడా ఎక్స్ట్రా క్వశ్చన్ చదవద్దు. మీకు చెప్పాను కదా, మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం సార్. ఎగ్జామ్ అయ్యిందని మాకు ఫోన్ చేయండి. ఆ టైం రాకపోతే ఓకే. అంటే చెప్పే 24 క్వశ్చన్లో మీకు ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్లు చెప్పేసాం? 3 క్వశ్చన్ చెప్పేసాం మీకు ఆల్రెడీ. కెమిస్ట్రీ పార్ట్ నుంచి కరోజన్ యాక్టివిటీ చదవండి. మెటల్స్ డిస్ప్లేసెస్ అదర్ మెటల్ సాల్ట్స్ అనే క్వశ్చన్ చదవండి. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, ఈ 3 క్వశ్చన్లు బాగా చదవండి. లేదా యాసిడ్ లెసన్ లో యాక్టివిటీస్ అయితే మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్, మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఆల్కహాల్ సబ్స్టిట్యూషన్స్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఈ 4 చదవండి. ఇక్కడ మీరు చదివేటప్పుడు బేస్ తో మెటల్ రియాక్షన్ కూడా చదవండి. ఎందుకంటే ఒకసారి బేస్ తో మెటల్ రియాక్షన్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్ చెప్పేస్తాం మేము 24కి? కాకపోతే అందులో మీకు మెటల్ జింక్ గ్రాన్యూల్స్ తీసుకుని డైల్యూట్ HCl చూపిస్తారు. ఆ డైల్యూట్ HCl అనే పార్ట్ తీసేసి NaOH అని పెట్టండి. పైన రాసేటప్పుడు HCl ప్లేస్ లో NaOH అని పెట్టండి. సేమ్ యాక్టివిటీ. ఒక క్వశ్చన్ చదివితే రెండో క్వశ్చన్ మీకు ఇది. యాసిడ్ అయినా బేస్ అయినా మెటల్ తో వచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో అది H2 గ్యాస్ రిలీజ్ అయ్యేటువంటి రియాక్షన్, అది అక్కడ పర్పస్. సో అర్థమైందా? ఇంకా మీకు ఎన్ని ఇచ్చేసాం మేము? 3 3 3 3 4 6 అంటే చాయిస్ తీసే 6 క్వశ్చన్లు ఇచ్చాం. ఈ 6 క్వశ్చన్లోంచి నీకు 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాం మేము. 2 కవర్ అవుతాయి, ఒకటి కాదు 2 కవర్ అవుతాయి. మీరు టాపర్స్ ప్రతిదీ చాయిస్ తో సహా రాయాలి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ మిస్టేక్ చేసి 45 మంది దగ్గర ఆగకూడదు. ఈ రోజు మీకు క్లాస్ ఎందుకు పెట్టాం? 50 వచ్చి తీరాలి. వచ్చి తీరాలి అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు మీరు వినియోగించుకోవాలి. దాంట్లో భాగంగా 3 ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్న అన్ని చాయిస్ క్వశ్చన్స్ రాయాలి. అలాగే యాక్టివిటీ రాసేటప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా రాయాలి. ఏం రాయాలి? మెటీరియల్ రిక్వైర్డ్ మినిమం 4 రాయాలి. గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ రిక్వైర్డ్ మినిమం 4 రాయాలి. తర్వాత ప్రొసీజర్ ఒక 3-4 వాక్యాలు మించి అవసరం లేదు. దాన్ని జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రొసీజర్ 3 మార్కులు. దాని తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్ కంక్లూజన్, ఇలా సైడ్ హెడ్డింగ్స్ మెయింటైన్ చేయాలి. డయాగ్రామ్ వేయాలి. మీకు ఎస్ఐ క్వశ్చన్లో ఎందులో అయినా సరే డయాగ్రామ్ బేస్ అయితే 2 మార్కులు డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డయాగ్రామ్ వేయండి. అసలు డయాగ్రామ్ మీరు అదర్ పెన్సిలే కాకుండా అదర్ ఉపయోగించుకుని మీరు దాన్ని డెకరేటివ్ గా కూడా చేయొచ్చు. మంచి ఇంప్రెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డయాగ్రామ్స్ బాగా వేయండి. డయాగ్రామ్ అనేటువంటిది వేయకుండా 8 మార్క్స్ క్వశ్చన్ రాసావంటే ఈ కుర్చీలో కూర్చునే అర్హతే మీకు లేదు. అర్థమైందా లేదా? అర్థమైందా? మరే ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు డిస్ప్లే అవుతున్న చాప్టర్ చూడండి. కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్ లో 9 మార్కులకి 9 మార్కులు పేపర్ లో వచ్చి తీరాలి. లైట్ రిఫ్రాక్షన్ కి
11 మార్కులు. యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ లో పడే క్వశ్చన్లు 10 మార్కులు పడతాయి. ఓకే, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ 9 మార్క్స్. ఇక్కడే ఒక డయాగ్రామ్ ఉంటది, తను చెప్తాడు చూడు ఇక్కడ డయాగ్రామ్స్ ఏంటో. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అంటే మియోపియా హైపర్మెట్రోపియా రాసినప్పుడు కంపల్సరీగా డయాగ్రామ్ గనక వేయకపోతే 6 మార్క్స్ మాత్రమే మీకు పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక డయాగ్రామ్ అడగలేదు కదని మానేయకండి. ఇక మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడేటువంటి క్వశ్చన్. ఇందులో 9 మార్క్స్ వస్తున్నాయి మీకు. ఇక ఎలక్ట్రిసిటీ, మీకు చాలా సార్లు చెప్పాం, మిమ్మల్ని పాస్ చేయించడానికో 48 మార్కులు 47 మార్కులకో రప్పించాలని అనుకుంటే అసలు మేము ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడమే అనవసరం, మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఇక్కడ తీసుకురావడం కూడా అనవసరం. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ రాయాలి. ఎలక్ట్రిసిటీ లెసన్ లో సింబల్స్ ఉంటాయి. సింబల్ అనేటువంటిది అంటే మీ దగ్గర ప్రింట్ పేపర్ కూడా భయపడిపోవాలి, అలా మీ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. అక్కడ ప్రతి క్వశ్చన్ చూడ క్రియేటివ్ గా రాయాలి, క్రియేటివ్ గా అనాలిసిస్ చేయాలి. ఇది చాలా 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 ముఖ్యమైన అంశం. సింబల్స్ రాసేటప్పుడు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. ఎలక్ట్రిసిటీలో మనకున్నటువంటి 11 మార్కులు మీకు పడాలి అంటే 11 మార్కుల్లో గౌరవ. సరే, మనం ఫిజికల్ సైన్స్ మిగిలినటువంటి అనాలిసిస్ ని కంటిన్యూ చేద్దాం. మనం 17వ క్వశ్చన్ చెప్పడం జరిగిందండి. మీకు ఏ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయో నేను ముందు ఎస్ఐ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్లు 2, 1 కూడా చెప్తాను. మీకు బ్లూ ప్రింట్ అనాలిసిస్ అంటే మీకు అంత అవగాహన రాదు, మా టీచర్స్ కి అయితే అవగాహన ఉంటుంది. పైగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆబ్జెక్టివ్స్. అలా కాకుండా ఏ ఆబ్జెక్టివ్ కింద ఏ క్వశ్చన్ వస్తుంది అనేటటువంటిది నేను ఎగ్జాంపుల్ తో చెప్తాను కాబట్టి కొంచెం ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు అప్పుడే టైం కౌంట్ డౌన్ కూడా పెట్టారు ఇక్కడ 15 నిమిషాలు అని చెప్పి. నెక్స్ట్ మనం ఎస్ఐ క్వశ్చన్స్ లో 15వ క్వశ్చన్ తీసుకుంటే ఫిజికల్ సైన్స్ పార్ట్ నుంచి వస్తాయి. ఫిజికల్ మనకి 4 లెసన్లు ఉంటే ఈ క్వశ్చన్ మాత్రం ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి కానీ చాయిస్ హ్యూమన్ ఐ లెసన్ నుంచి కానీ వస్తుంది. ఇది జనరల్ క్వశ్చనే ఉంటుంది మనకి, అంటే అండర్స్టాండింగ్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి క్వశ్చనే ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటి ఒక 6 క్వశ్చన్లు చెప్తాను, పక్కాగా ఇవి చదవండి. 1 మయోపియా, 2 హైపర్మెట్రోపియా, 3 సిరీస్, 4 ప్యారలల్ రిజల్టెంట్. చూసిన తర్వాత మీకు రెయిన్బో ఫార్మేషన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కలిపి ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఎలక్ట్రిసిటీలో మీకు రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ పవర్, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేటటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక డెఫినేషన్ దానికి సంబంధించిన ఫార్ములా రాస్తే చాలు. అంతే తప్ప మీరేమి పేరాలు రాయని అవసరంలా. సింపుల్ గా ఒక డెఫినేషన్, దానికి ఒక ఈక్వేషన్ ఉంటే యూనిట్స్ రాయండి. ఈ విధంగా మీరు 6 క్వశ్చన్లు H=I²RT ఇవి ప్రధానంగా చదవండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి మిస్ అయినా ఒకటైనా తగులుతుంది, లేదా 2 క్వశ్చన్లు తగులుతాయి. ఇది 15వ క్వశ్చన్. ఏ పాఠాల నుంచి అండి? హ్యూమన్ ఐ ఆర్ ఎలక్ట్రిసిటీ. అంతే, ఇంకా వీటికి మించి మీరు ఎస్ఐ క్వశ్చన్లు మీరు ఎక్కువగా పెట్టనవసరం లేదు. ఇంకా మేము రివిజన్ టెస్టులు పెడుతున్నాం. ప్రతి రివిజన్ టెస్ట్ కూడా యాజ్ పర్ బ్లూ ప్రింటే పెడుతున్నాం. అందువల్ల 10 రివిజన్ టెస్ట్ లో కూడా మీరు ఫైల్ చేసుకోండి. ఆ 10 రివిజన్ టెస్టులు చేసుకుంటే ఖచ్చితంగా 50కి 50 వచ్చి తీరతాయి. అదే విధంగా 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి మీకు. ఆ 2 మోడల్ పేపర్స్ 10 రివిజన్ టెస్ట్ లో సమ్మేటివ్ 1, ప్రీ సమ్మేటివ్, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. అందువల్ల టఫ్ గా ఉంటే ఎలా ఉంటాయో కూడా అందులో మీకు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 16వ క్వశ్చన్ తీసుకుంటే కెమిస్ట్రీ పార్ట్. కెమిస్ట్రీ పార్ట్ లో మీకు క్వశ్చన్ ఫస్ట్ లెసన్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ నుంచి కానీ, లేదా దానికి చాయిస్ కార్బన్ కాంపౌండ్స్ నుంచి కానీ వస్తుంది. మనకి టైప్స్ ఆఫ్ రియాక్షన్ లో ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అని మన సమ్మేటివ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్, లేదా అందులో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా మీకు 4-5 క్వశ్చన్లు ఉన్నాయి. వెనకాల ఎక్సర్సైజ్ లో 3 ఉన్నాయి, మీకు మధ్యలో ఇచ్చినటువంటి జనరల్ క్వశ్చన్స్ లో కూడా ఒక 2 ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. ఇవి ప్రధానంగా అందులో మీరు చదవండి. యాక్టివిటీస్ అవసరంలా మీరు గుర్తుపెట్టుకోండి. యాక్టివిటీకి వచ్చిన 17వ క్వశ్చన్ 2 పాఠాలు 3 పాఠాలు చెప్పాను మీకు, ఆ 3 పాఠాల్లోనే చదవండి.
యాక్టివిటీ బేస్డ్ కాదు, ఇవి జనరల్ చెప్పాను కదా. అప్లికేషన్ కానీ నాలెడ్జ్ కానీ వీటిలోకి వస్తాయి. ఎనలైజ్ అనేటటువంటి ప్రాక్టికల్ టెస్ట్ చేసేటటువంటి క్వశ్చన్ ఈ లెసన్స్ నుంచి ఇవ్వరు. అందువల్ల నెక్స్ట్ దీనికి చాయిస్ కార్బన్ కాంపౌండ్స్ లో మీకు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ కానీ, ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్ డిఫరెన్సెస్ కానీ, అలాగే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి అందులో కూడా హోమోలాగస్ సిరీస్, ఎడిషన్ రియాక్షన్స్, అలాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, కంబజన్ రియాక్షన్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఐసోమెరిజం, ఎల్లోట్రోపీ, క్యాటనేషన్, ఇలాగ ఒక 7-8 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి. ఇది మీ అందరికీ తెలిసినటువంటివే. అందువల్ల నేను ఫాస్ట్ గా చెప్తున్నాను అంటే మాక్సిమం ఇవి కవర్ చేస్తారు. ఎస్ఐ క్వశ్చన్లో మీకు మార్కులు పోవు, 4 మార్కుల్లో మీకు మార్కులు పోవు. అంటే 38 మార్కులకి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా 38కి 38 వస్తాయి. మరి ఈ రోజు మనకి ఇక్కడ ఈ క్లాస్ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే 50కి 50 రావడం. మరి 50కి 50 ఫిజికల్ సైన్స్ లో మిస్ అయ్యే అవకాశం ఎక్కడుంది అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ లోనే అది మీకు ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చెప్పి ఈ 1 మార్క్ 2 మార్కులు ఎలాగ మనం ఫుల్ మార్క్ గెయిన్ చేయాలో కూడా ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను. మీకు మనకి 4 మార్క్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ది డయాగ్రామ్ స్కిల్ మీద ఉంటుంది. మనకి 12వ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ స్కిల్ ఇచ్చేటటువంటి క్వశ్చన్ రే డయాగ్రామ్స్ కంపల్సరీ. కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ ఏవైనా 2 ఇమేజ్ పొజిషన్స్ గీయమంటారు. ఈ ఇమేజ్ పొజిషన్స్ గీయమనేటప్పుడు కలర్ఫుల్ గా వేయండి. యారో మార్క్ మస్ట్ అండ్ షుడ్ గా. మీకు రే డయాగ్రామ్ లో మార్కులు 3 పడ్డాయి అంటే కారణం చెప్పారు కదా ఇందాక డిఓ సార్ చెప్పారు. మనకి యారో మార్క్ డైరెక్షన్ అంటే ఎలక్ట్రిసిటీలో డైరెక్షన్ ఎలా చూపిస్తామో లైట్ పాస్ అయ్యేటటువంటి డైరెక్షన్ కూడా యారో మార్క్ తో చూపించాలి. ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద F1 2F1 లేదా CF వాటి లేబుల్ చేయడం మర్చిపోకండి. అలాగే లెన్స్ మధ్యలో రిఫ్రాక్ట్ అవ్వాలి. ఎక్కడ రిఫ్రాక్ట్ అవ్వాలనేది మాత్రం పాయింట్ అవుట్ చేసి రిఫ్రాక్షన్ అనేటటువంటి చూపించండి. మీరేంటంటే డయాగ్రామ్ వేస్తారు, ఇక్కడ 2F1 ఇక్కడ 2F2 ఈ 2 బాగానే ఉంటాయి. మధ్యలో ఎక్కడ బెండ్ చేస్తున్నాం అది ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళిందా లేదా, అలాగే ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్లకుండా సైడ్ నుంచి గీసేస్తున్నారు. అలా ఉండకూడదు. ఈ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇవి అబ్జర్వ్ చేసి మీకు 4 వేయకుండా 3 వేస్తారు. మీరు ఇక్కడ ఏమో లబోదీపోమంటారు. కారణం ఏంటి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి, కానీ త్రూ ఆప్టిక్ సెంటర్ వెళ్ళాలి. వెళ్ళిందా వెళ్ళదు. యారో మార్క్ పెట్టావా పెట్టవు. ఎఫ్ గుండా వెళ్ళాలి. వెళ్ళిందా వెళ్ళలేదు. కాబట్టి డయాగ్రామ్ స్కిల్ లో ఇవి సెన్సిటివిటీ ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు నేను చెప్పినటువంటివి. ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టండి. అలాగే రే డయాగ్రామ్స్ టఫ్ గా ఉంటాయి కాబట్టి దీనికి చాయిస్ కెమిస్ట్రీ నుంచి ఉండేటటువంటి డయాగ్రామ్స్ మీకు యాసిడ్ లెసన్ నుంచి లేదా మెటల్ లెసన్ నుంచి ఇస్తారు. యాసిడ్స్ లో ఒక 4 డయాగ్రామ్స్ ఉన్నాయి, మెటల్స్ నుంచి కూడా 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. అది కూడా ఇందాక నేను యాక్టివిటీ చెప్పాను చూసారా, ఆ డయాగ్రామ్సే. అంటే ఇక్కడ యాక్టివిటీ క్వశ్చన్ 17వ క్వశ్చన్ యాసిడ్స్ నుంచి ఇస్తే డయాగ్రామ్ మెటల్స్ నుంచి ఇస్తారు, లేదా యాక్టివిటీ మెటల్స్ నుంచి ఇస్తే డయాగ్రామ్ ఇస్తారు. మరి 2వ క్వశ్చన్ ఏమి ఇస్తారు, యూజెస్. డయాగ్రామ్ వచ్చిన తర్వాత ఉండేటటువంటిది అప్లికేషన్, యూజెస్ ఉంటాయి. చెప్పారు 3 కిందని ఇంకెన్ని ఉన్నాయి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఈ డయాగ్రామ్ లో కెమిస్ట్రీ నుంచి వచ్చే డయాగ్రామ్స్ ఈజీగా వేయొచ్చు. ఈ డయాగ్రామ్స్ లో కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 4 లేబుల్ పార్ట్స్ చూపించాలి. లేబుల్డ్ పార్ట్ అంటే పక్కన పేర్లు రాసేయడం కాదు, ఖచ్చితంగా ఆ పార్ట్ ఎక్కడి నుంచి ఉంది అంటే డయాగ్రామ్ పెన్సిల్ తో గీసిన లేబుల్డ్ పార్ట్ మాత్రం పెన్నుతో చూపించండి. చూపించి ఆ పార్ట్ దగ్గరే రాయండి. కొంతమంది నెంబర్లు వేసి పక్కన రాస్తూ ఉంటారు, అలా వద్దు. డయాగ్రామ్ అక్కడే లేబుల్ చేయండి. ఖచ్చితంగా డయాగ్రామ్ కి హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ క్వశ్చన్ ఏం అడిగాడు, డ్రా ది డయాగ్రామ్ షోయింగ్ ది యాక్టివిటీ ఆఫ్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అన్నాడు. అక్కడ పైన హెడ్డింగ్ పెట్టాడు. ఇది ప్రజెంటేషన్ లో మీకు 49 దగ్గర ఆగిపోయింది, 48 దగ్గర ఆగిపోయింది అంటే కారణం ఇదే. ఆ రే డయాగ్రామ్ లో యారో మార్క్ చూపించకపోవడం, ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళకపోవడం, ఇలా హెడ్డింగ్ పెట్టకపోవడం, పార్ట్స్ రాసేస్తాను కానీ లేబులింగ్ చూపించకపోవడం, ఇటువంటివి చేయడం వల్లే డయాగ్రామ్ లో మార్కులు పోతున్నాయి మీకు. ఓకేనా? కాబట్టి డయాగ్రామ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కులు పోకుండా డైలీ ఒక డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత యూజెస్, ఖచ్చితంగా అప్లికేషన్ క్వశ్చన్. మెటల్స్ లో మనకి 4 క్వశ్చన్లు ఉన్నాయి. మెటల్స్ లో 4 క్వశ్చన్లు ఉన్నాయి మీకు. అందులో మొట్టమొదటిది యూజెస్ ఆఫ్ మెటల్స్, యూజెస్ ఆఫ్ మెటల్స్, అలాగే యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్, యూజెస్ ఆఫ్ ఎల్లాయిస్. ప్రధానంగా ఈ 3 క్వశ్చన్లు మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి 78 మార్కులకి మీకు మనం ఎన్ని మార్కులు పేపర్ ఉన్నాయని మార్కులు చెప్తా. తర్వాత యూజెస్ ఆ పాఠం నుంచి ఇవ్వకపోతే మనకి ఇచ్చేది యాసిడ్ లెసన్ నుంచి.
యాసిడ్లు పిహెచ్ అప్లికేషన్స్ అవి కూడా మీరేమి పెద్ద పెద్ద సెంటెన్స్ రాయక్కర్లా, చాలా సింపుల్ గా మేము డైలీ కూడా కౌంట్ డౌన్ అని చెప్పి మేము డైలీ ఒక పోస్ట్ చేస్తున్నాం, ఒక స్లైడ్ పోస్ట్ చేస్తున్నాం. ఎంత సింపుల్ గా మనం ఆన్సర్ రాస్తే మార్కులు పడతాయి, అంత సింపుల్ గా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకండి. 50 అన్ని సబ్జెక్టుల్లో కంటే ఫిజిక్స్ లో తెచ్చుకోవడం ఈజీ. కాబట్టి యూజెస్ మనకి బ్లీచింగ్ పౌడర్ యూజెస్ ఉన్నాయి, బేకింగ్ పౌడర్ ఉంది, వాషింగ్ సోడా, అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పిహెచ్ అప్లికేషన్స్ ప్రధానంగా వీటి మీద. అదేవిధంగా ఎల్ఐస్ అప్లికేషన్స్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎల్ఐస్? ఎవ్రీ 4 పాయింట్ చిన్న మొక్కలుగా మెటల్ యూజెస్, జ్యువెలరీ అని రాయండి. అంతే తప్ప మేకింగ్ జ్యువెలరీ, యూజ్డ్ ఇన్ జ్యువెలరీ అంత అవసరంలే. మనకి కీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది అకార్డింగ్ టు ది పబ్లిక్ ఎస్ఎస్సి ప్రిన్సిపల్స్ అనమాట. ఈ విధంగా యూజెస్ చూడండి. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, అంటే కొంత టేబుల్ ఇచ్చి కింద ఇచ్చే క్వశ్చన్ మాత్రం లైట్ ఒక్క లెసన్ లోనే చదవండి, అన్ని లెసన్స్ లోనూ చదవద్దు. బ్లూ ప్రింట్ లో ఓన్లీ లైట్ లెసన్ లోనే టేబులర్ ఫామ్ లో ఉండే క్వశ్చన్ ఇచ్చాడు, లేదా ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని మీద కింద 4 క్వశ్చన్లు అడుగుతాడు, లేదా ఇమేజ్ పొజిషన్స్ కంప్లీట్ ది టేబుల్ అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు మీకు. అందులో ఏ కేస్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, దాని సైజ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది అందులో మాత్రమే చదవండి. మిగిలిన 7 లెసన్లోనూ 14వ క్వశ్చన్కి సంబంధించి మీరు చూడని అవసరం లేదు. నేను ప్రతిదీ కూడా క్వశ్చన్ ప్రకారంగా చెప్తున్నాను. ఏ లెసన్లో ఏ క్వశ్చన్ చదవాలో మీరు అలాగే చదవండి. లాస్ట్ ఇయర్ అలాగే మేము ఇలా చేస్తే 78కి 72 మార్కులు విత్ చాయిస్ మనకి పెట్టినటువంటి రివిజన్ టెస్ట్లో మించి ఇచ్చినటువంటి మోటివేషన్ క్లాస్ నుంచి వాటి నుంచే వచ్చినాయి మీకు. ఇవి ప్రధానంగా 4 మార్కులకు వచ్చిండు. అంటే ఈ 38 మార్కులు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ పోయే అవకాశం లేదు, ఎందుకంటే స్టాక్ క్వశ్చన్స్ ఇస్తారు. మరి మీకు ఎక్కడ పోతాయి మార్కులు? 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ నుంచే ఇవి మనకి మిస్ అయ్యేటువంటి అవకాశం. మరి దీనికోసం మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రెజెంటేషన్. మీరు ఇల్లు ప్రధానంగా మిస్ అయ్యేటువంటి విషయం ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఒక చోటే మీరేం చేస్తారంటే, ఎందుకంటే అది ఒక లెటర్ కానీ ఒక వర్డ్ రూపం ఉంటాయి మనకి ఆన్సర్ అవి కూడా. మీరు ఒక 4 ఆన్సర్ రాసి ఎక్కడో ఎస్ఐ క్వశ్చన్ మధ్యలో రాస్తున్నారు. ఈ గ్రాడ్యుయేషన్ పాస్ గా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఎస్ఐ క్వశ్చన్ మధ్య ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేసేటటువంటి వల్ల మార్కులు వస్తున్నారు. అందువల్ల మీరు ప్రెజెంటేషన్ లో 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఒక చోటే ప్రెజెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ మనకి ఈ 7th 8th ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వరు, అంటే 7 పాఠాల నుంచే మీకు 1 మార్క్ క్వశ్చన్లు వస్తాయి. అదొకటి